తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలియుగ ఆపద్బాంధవుడు శ్రీ శబరిగిరి ధర్మశాస్త్ర గురించి తెలియని భక్తులుండరు. శివకేశవుల సమ్మిళిత రూపంగా శక్తియుక్తుల మేలు కలయికగా అయ్యప్ప ప్రసిద్ధుడు. నల్లని దుస్తులు ధరించిన అయ్యప్ప భక్తులు స్వామివారి దీక్షభూని శరణుఘోషతో పూజలు జపాలు చేసి తరిస్తారు. మండల దీక్షాదారులై అయ్యప్ప మాలాదారులై ఆ 41 రోజులు ధర్మాచరణతో చరిస్తారు తరిస్తారు. మోహిని సుతుడైన అయ్యప్ప కొలువుదీరిన మరో ఆలయం రంగుల హరివిల్లైన విశాఖపట్నం గాజువాక మండలం శీలానగర్ ప్రాంతంలో అలరారుతోంది. నేటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. అయ్యప్ప మాలధారణం భక్తుల మనోవాంఛిత ఫలప్రదం. అయ్యప్ప దేవుడు దీక్షాదారులకే కాదు, సామాన్య భక్తజన సందోహానికి కూడా ఆరాధ్యనీయుడు. పవిత్ర మార్గశిర మాసంలో అతి పవిత్రంగా జీవించటానికి, ఉత్తరాయణ పుణ్యకాలాన్ని సద్వినియోగం చేసుకోవటానికి సర్వజనులు ఈ అయ్యప్ప దీక్షను స్వీకరిస్తారు. ఆ పరాత్పరుని దివ్యమంగళ ఆశీస్సులు గైకొంటారు. ఆ పందల యువరాజు మణికంఠుని సేవనం పరమం పవిత్రం. శ్రీకాంగేయం వన్నిగర్భం శరవణజనితం జ్ఞానశక్తి కుమారం బ్రహ్మస్యం స్కందదేవం గుహమంతుల గుణం రుద్రతేజస్వరూపం. హరిహరసుతుడైన అయ్యప్ప గురించి తెలియని వారుండరు. మహాశాస్త, ధర్మశాస్త, మణికంఠ, అయ్యప్ప అని అనేక పేర్లతో స్వామియే శరణమయ్యప్ప అనే ఘోషతో పిలిచే భక్తజనులు తమ సౌలభ్యం కోసం నిర్మించుకున్నది ఈ అయ్యప్ప దేవాలయం. కేరళ వాస్తురీత్యా నిర్మించిన ఈ ఆలయం విశాఖపట్నం నగరం గాజువాక మండలంలోని శీలానగర్ ప్రాంతంలో అలరారుతోంది. విశాఖపట్నం అనగానే మనకు ముందుగా స్ఫురించేది ఉన్నతమైన గిరిశిఖరాలు, పచ్చని ప్రశాంత వాతావరణం, చూడముచ్చటైన సుందర ప్రదేశం, తెల్లటి నురగల నగలు ధరించిన కెరటాలు, ఎగసిపడే డాల్ఫిన్ నోస్ తీరం. ప్రకృతి సోయగాలకు ఆలవాలమై అద్భుత అందాలకు నిలయమై వెల్లివిరుస్తుంటుంది ఈ తీరం. వివిధ దేవతలకు, ప్రకృతి సౌందర్యానికి పట్టుగొమ్మ ఈ విశాఖపట్నం నగరం. BHPV ఉద్యోగులంతా కలిసి అయ్యప్ప దేవాలయ సంస్థగా ఏర్పడి రిజిస్టర్ చేయించి తమ నెలవులో ఒక అయ్యప్ప ఆలయం ఉండాలనే సదుద్దేశంతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆధ్యాత్మికపరమైన ప్రజల అవసరాలను తీర్చాలనే ఒక మంచి దృఢనిశ్చయంతో ఎస్ సాంబశివరావు తన స్థలాన్ని ఇవ్వగా BHPV ఉద్యోగస్తుడైన నళినీకాంత్ విగ్రహదాతగా ఈ ఆలయానికి ఒక ప్రత్యేకతను ఆపాదించి పెట్టారు. వీరి ఆధ్వర్యంలో ఈ ఆలయం నేడు దినదిన ప్రవర్ధమానమవుతోంది. దాదాపు 23 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయం సర్వాంగ శోభితంగా అలరారుతోంది. దివ్య ప్రభలతో వెలుగొందుతూ దేదీప్యమానంగా ప్రకాశితమవుతూ ఆ తారకా ప్రభువు గర్భాలయంలో తేజోమయ రూపుడిగా గోచరిస్తాడు. వేద పండితుల సమక్షంలో జరిగే ఆ గర్భాలయ మూర్తి పూజా పరంపరను, ఆ అర్చన సంవిధానాన్ని చూసి భక్తజన సందోహానికి ఆరాధ్యనీయుడైన ఆ స్వామి కొలువు తీరిన కోవెల వివిధ ఉపాలయాలకు నెలవుగా బాసిల్లుతోంది. భక్తుల మన శరీరాలలోని ఆంతరిక బాహ్య కల్మషాలను ప్రక్షాళన చేసి పరిశుద్ధతను ప్రసాదిస్తున్న ఆ స్వామి కొలువైన ఈ దివ్యాలయంలోని ఉపాలయాలను ఒకసారి పరికిద్దామా? అయ్యప్ప స్వామి సన్నిధానాలలో తప్పకుండా ఉండవలసిన మరో మందిరం శ్రీ మాలికాపురత్తమ్మ మందిరం.
సెలవులో అమ్మవారు సర్వాలంకారాలతో సౌందర్యవతిగా తేజరిల్లుతుంటుంది. ఇంద్రియములనే తలవంచి ఇరుముడినే తన తలదాల్చి, ఇంద్రియములనే తలవంచి ఇరుముడినే తన తలదాల్చి. ఇదే కోవెలలో శ్రీ సిద్ధి వినాయక స్వామి సన్నిధి కూడా ఉంది. అని సాగే భక్తుల సందోహం, స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం. సర్వ విఘ్నాలను నివారించి సర్వకామ్యప్రద వినాయకుడిగా ఆ సిద్ధి వినాయకుడు భక్తుల్ని అనుగ్రహిస్తుంటాడు. కనివిని ఎరుగని ఘనయోగం, జగములు ఎరుగని జపమంత్రం. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉన్న మరో సన్నిధానం శ్రీ కుమారస్వామి ఆలయం. స్థానకమూర్తిగా గర్భాలయంలో షణ్ముఖుడు గోచరిస్తాడు. శూలాయుధపాణి మయూర సింహాసనంపై అధిష్ఠుడై స్వామి నెలకొని ఉంటాడు. శయనం మలినియమం ఏకభుక్తమే ఉంటూ నీకు అర్పణం. ఇక్కడే శేషపాన్పుపై పవళించిన శ్రీమన్నారాయణుడి నల్లరాతి విగ్రహం తీర్థయాత్రికులకు నేత్రపర్వం కావిస్తుంటుంది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం అంటూ స్వామిని వేణోళా కీర్తిస్తారు భక్తులు. స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప. హరిహరుల సుతుడైన అయ్యప్ప సన్నిధిలో హరిహరులు కూడా ఉండటం సహజాతి సహజమైన విశేషం. శివశ్చ హృదయం విష్ణుః విష్ణుశ్చ హృదయం శివః అన్న వేదవాక్కుననుసరించి ఒకే లోగిలిలో ఇరువురు పూజలందుకుంటూ ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఒక నియమం, సంస్కృతి వర్జనమొక నియమం, అంగదక్షిణే ఇస్తూ ఆత్మదర్శనం చేస్తూ. ఏ ఆలయంలోనైనా విధిగా ఇరుముళ్ళు కట్టడం పరిపాటి. కానీ ఈ విశాఖపట్నం శీలానగర్ ఆలయం మాత్రం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. వేలాది భక్తజనులు ఈ దివ్య ప్రదేశంలోనే ఇరుముడులు కట్టించుకుని శబరిమల యాత్ర కొనసాగిస్తారు. ఇక్కడ జరిగే పూజా విధానం కూడా భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ దివ్యధామంలో విశేషమేమిటంటే ఏ ఆలయంలోనూ కనిపించని పంథాలో ఇక్కడ మందిర కుడ్యాలకు దీపాలను ప్రజ్వలింపచేయడం ప్రత్యేకత. స్వామివార్ల మందిరాలకు ఇరువైపులా దీపాలను వెలిగించి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపజ్యోతి నమోస్తుతే అంటూ తమ పాపాలను ప్రక్షాళన చేయమని ఆ భగవంతుణ్ణి వేడుకుంటారు. అయ్యా శరణమయ్యా, ఓంకారమూర్తి అయిన అయ్యప్ప, నక్షత్రనాథుడైన అయ్యప్ప మన్మథాయుధ సౌందర్యంతో జగన్మోహనాకారంగా దర్శనమిస్తుంటాడు. ఒకటు మెట్టు ఎక్కే వేళ ఒకే జ్యోతి శరణం, స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు, నువ్వే దిక్కు అంటున్నాము స్వామియే శరణం, స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు. అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా, అయ్యా శరణమయ్యా, నీకు దండాలయ్యా కాపాడయ్యా వందనమయ్యా, అయ్యా శరణమయ్యా. అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా, అయ్యా శరణమయ్యా, నీకు దండాలయ్యా కాపాడయ్యా.
స్వామివారికి ఎదురుగా ముంగిట 18 మెట్ల అమరిక ఉంటుంది. మెట్టు ఎక్కే వేళ నీ నామాలు శరణం స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు రెండో జన్మ లేకుండా చూసే స్వామి పదునెట్టాంబడిగా అయ్యప్ప భక్తులు ఈ మెట్లను పూజిస్తారు. అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా అయ్యా శరణమయ్యా నీకు దండాలయ్యా కాపాడయ్యా వందనమయ్యా అయ్యా శరణమయ్యా. కుండలిని జాగృత శక్తికి ప్రతీకలుగా ఈ 18 మెట్లు ఉంటాయి. నీకు దండాలయ్యా కాపాడయ్యా వందనమయ్యా అయ్యా శరణమయ్యా. మూడో మెట్టు ఎక్కే వేళ మోహన రూపుడు శరణం స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు ఈ 18 మెట్లపై దీపజ్యోతులను వెలిగించి ఒక్కొక్క మెట్టుపై కర్పూర జ్యోతిని కూడా వెలిగిస్తారు. అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా అయ్యా శరణమయ్యా నీకు ఆ హరిహర సుతుడి ముంగిట ఈ కర్పూర కాంతుల వెలుగు జిలుగులు వెల్లివిరుస్తుంటాయి. అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా అయ్యా శరణమయ్యా నీకు దండాలయ్యా కాపాడయ్యా వందనమయ్యా అయ్యా శరణమయ్యా. నాలుగో మెట్టు ఎక్కే వేళ పందళరాజు శరణం స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు నాలుగు దిక్కుల నేలే స్వామి అయ్యప్ప స్వామి శరణం స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు అందాలయ్యా ఓ అయ్యప్ప. ఈ సందర్భంలో భక్తులు అయ్యప్ప దీక్షాధారులు అయ్యప్ప శరణు ఘోషలతో భజనలు చేస్తూ తమని తాము మర్చిపోయి తాదాత్మ్యం చెందుతుంటారు. అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా అయ్యా శరణమయ్యా నీకు దండాలయ్యా కాపాడయ్యా. నృత్యాలు చేస్తూ గీతాలు ఆలపిస్తూ స్వామి అర్చన పూజా కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. స్వామి శరణం స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు పంచభూత నాయకుడు సుందర స్వామి శరణం స్వామి శరణమయ్య స్వామి శరణు స్వామి శరణు అందాలయ్యా ఓ అయ్యప్ప. ఈ అయ్యప్ప స్వామి సేవా కార్యక్రమాలలో భాగంగా ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పాడయ్యా వందనమయ్యా అయ్యా శరణమయ్యా. అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా అయ్యా శరణమయ్యా నీకు దండాలయ్యా కాపాడయ్యా. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం అంటూ భక్తులు అయ్యప్ప ముందు సాగిలపడతారు. ఆ హరిహరుని పుత్రుడైన అయ్యప్ప ఆశీస్సులు మనందరిపై. ఈ ఆలయానికి చేరుకోవడానికి ప్రధాన నగరాలు పట్టణాల నుంచి అనేక రైలు మార్గాలు బస్సులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుండి విశాఖపట్నానికి ఆర్టీసీ బస్సు ద్వారా చేరుకుని అక్కడి నుండి తమ తమ సౌలభ్యాన్ని బట్టి ఏదైనా వాహనంలో గాజువాక మీదుగా షీలానగర్ ప్రాంతంలో నెలకొని ఉన్న ఈ అయ్యప్ప సన్నిధానానికి చేరుకోవచ్చు. రత్న కల్పిత మానసం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదాం నిర్మితం చందనం అంటూ అయ్యప్పకు మనసా వాచా చేసే పూజ అపూర్వమైనది. భక్తి విశ్వాసాలు ధర్మ కార్యాచరణల మేలు కలయికగా సాగే పూజా విధుల్ని ఆ స్వామి తక్షణమే స్వీకరించి కోరిన కామ్యాలను నెరవేరుస్తాడు. చిత్త చాంచల్యము ఏకాగ్రతతో సకలము నీవే స్వామి అని ఆ స్వామిని మనం వేడుకుందాం. ఆ స్వామి దివ్య పాదార విందాల్ని సదా మనం సేవిద్దాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.